సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూశాక నాకు ఒక్కటే అనిపించింది భయ్య. నాగార్జున గారిని ఎందుకు అంత అవమానిస్తున్నారు, నాగార్జున గారిని ఎందుకు అంత దాన్ని ఏమంటారు నవ్వుల పాలు చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావట్లే. సో ఈ బిగ్ బాస్ టీం చేసిన పనికిమాలిన పనులు ఎలాగున్నాయంటే, సంజన గారితోని డోర్లు తీసి బయటకు పొమ్మని చెప్పి ఏదో టీఆర్పీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ అది సంజన గారు రివర్స్లో అటాక్ ఇచ్చారు, ఛాప్ అని కొట్టారు అనమాట బిగ్ బాస్ టీంకి సంజన గారు. సో సంజన రాక్స్, బిగ్ బాస్ టీమ్ సాక్స్, అంతే ఫిక్స్. మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, కళ్యాణ్కి స్పెషల్ ట్రీట్మెంట్ బిగ్ బాస్ ఇస్తున్నారా, కళ్యాణ్ని విన్నర్ చేసేద్దామని చెప్పి బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయిందా, క్లియర్గా మాట్లాడదాం. నా పాయింట్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు, మన వీడియోలో ల్యాగ్ అంటే ఉండదు, ఏవి చదువుకొని చెప్పే పద్ధతులే ఉండవు మనవి. ఇంకోటి, తనుజకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా అన్యాయం అనిపించింది. ప్రోమోలో నెగిటివ్గా అనిపించిన తనుజ ఎపిసోడ్ చూసాక అంతా మారిపోయింది. ఎపిసోడ్లో నెగిటివ్గా అనిపించలేదు నాకు. అరే తనుజ చెప్పిందే కదరా కరెక్ట్ అని అనిపించింది నాకు. మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియో లైక్ చేయండి భయ్యా. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను చెప్పిన పాయింట్లు చూసిన తర్వాతనే లైక్ చేయండి. పోనీ ఇప్పుడు లైక్ చేయకపోయినా నేను నా పాయింట్ ఏదైనా విన్నారనుకోండి, మీకు కనెక్ట్ అయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టేయండి, తప్పని ఒక లైక్ కొట్టేయండి. డైరెక్ట్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ తనుజ దగ్గరికి వద్దాం, ఎందుకంటే శుక్రవారం ఏం జరిగిందో చూపిస్తారు. అప్పుడు స్పాన్సర్ టాస్క్లో గొడవ అయింది కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సో శుక్రవారం ఏం జరిగిందని నాగార్జున గారు చూపిస్తారు. అప్పుడు డీమోన్ది రీతుది చిన్న ఇష్యూ జరుగుతుంది. వీళ్ళ రోత నేను భరించలేకపోతున్నాను భయ్యా, నిజంగా చెప్తున్నాను. నిజంగా రోత పుట్టిస్తున్నారు వీళ్ళిద్దరు, డీమోన్ అండ్ రీతు ఇద్దరుని. వరస్ట్. అరే నిన్నే కదరా డీమోన్, నువ్వు అంత బాగా టాస్క్ ఆడి కళ్యాణ్ గెలిచినా కూడా కళ్యాణ్తో పోటీగా నువ్వు కూడా ఎలివేషన్ తెచ్చుకున్నావు బయట మేమర్స్ చేత, రివ్యూర్స్ చేత. అలాంటిది వెంటనే మళ్ళీ రీతుతో ఏంటి రోత, ఏంటి పెంట, నాకు అర్థం కావట్లేదు. వరస్ట్ అనిపిస్తుంది నాకు వీళ్ళిద్దరు గోల చూస్తుంటే. అప్పుడే మాట్లాడుకోమంటారు, అప్పుడే మళ్ళీ 5 నిమిషాల తర్వాత మాట్లాడేసుకుంటారు, అప్పుడే చీపో చూచి అని అనుకుంటారు, మళ్ళీ అప్పుడే వెళ్ళి కలిసిసుకొని రాసేసుకొని పూసేసుకుంటారు. ఏంటిది, ఏంటి వరస్ట్ నాకు అర్థం కావట్లేదు. చిరాకు వేస్తుంది నాకు. మీకు ఎంతమంది కలిగి కనిపించింది జెన్యున్గా కామెంట్ చేయండి. తర్వాత డైరెక్ట్ స్పాన్సర్ టాస్క్లోకి వెళ్ళిపోతాం. ఈ స్పాన్సర్ టాస్క్ది సెపరేట్గా ప్రోమో 1 అని చెప్పి నేను రిలీజ్ చేశాను. ప్రోమో 1 అని చూసిన తర్వాత ఏంట్రా ప్రోమో అని చూస్తే, ఆ స్పాన్సర్ టాస్క్ తనుజ గొడవాడింది ఇదంతా చూస్తే ఏంటి తనుజ ఎప్పుడు గొడవ, ఎప్పుడు చూసినా సీరియస్ మొహం వేసుకొని ఆ టాస్క్లో ఏంటి ఇప్పుడు గొడవ ఆడాలి, ఏంటి సర్ఫెక్సల్ టాస్క్ కూడా అని నాకు అనిపించింది. నెగిటివ్గా అనిపించింది. కరెక్ట్. ఎపిసోడ్ చూశాక ఆ ఒపీనియన్ అంతా మారిపోయింది. అరే ఏంట్రా ఇంత అన్యాయం తనుజకి అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఆ స్పాన్సర్ టాస్క్ ఏం టాస్క్ మీరే చెప్పండి, ఏం టాస్క్ అది? ఇప్పుడు అది సర్ఫెక్సల్ టాస్క్, మరకల్ని పోగొట్టే సర్ఫెక్సల్, ఇది కదా టాస్క్. ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్ బల్లల మీద వాళ్ళు కంగాలు మరకలు చేస్తుంటే తుడుస్తూ ఉండాలి ఒకరు ఆ సర్ఫెక్సల్. సో ఈ సర్ఫెక్సల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సర్ఫెక్సల్ కంపెనీ ఏం చేస్తుంది? సర్ఫెక్సల్ కంపెనీ వచ్చి బిగ్ బాస్ టీమ్ కంపెనీకి ఇంత డబ్బు ఇస్తుంది. డబ్బు ఇచ్చి శనివారం నాగార్జున గారు వస్తారు కదా, ఆ రోజు మా టాస్క్ కనబడేటట్టు నీట్గా ప్లే చేయండి, మంచి టాస్క్ పెట్టండి, మా కంపెనీ ప్రమోట్ అయ్యేటట్టు అని చెప్పి ఇంత డబ్బు అని ఇస్తుంది. ఇంత డబ్బు అని ఇచ్చిన తర్వాత ఆ టాస్క్లో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ ఎంత జెన్యున్ ప్రోడక్ట్ అని జనాలకు అర్థమయ్యేటట్టు క్లీన్గా డిజైన్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. ఆ డిజైన్ చేసే ప్రోగ్రాంలోనే ఫస్ట్ టేబుల్ తుడిచే ప్రోగ్రామ్. అరే నువ్వు మరకల్ని పోగొట్టేది సర్ఫెక్సల్ అన్నప్పుడు దివ్య అక్కడ సంచాలకుగా ఉండి భరణి వాళ్ళు మరకలు పోగొట్టలేదు, మరకలు ఉన్నాయని ఆవిడే చెప్పింది. మరకలు ఉన్నాయి కానీ భరణి గారు ఫస్ట్ బెల్ల కొట్టారు కాబట్టి నేను వాళ్ళకే విన్ ఇస్తానంటే, ఇక్కడ స్పాన్సర్ ఎర్రిపప్పగడ్ల కనిపిస్తున్నాడు. అసలు నాకు అర్థం కావట్లేదు. స్పాన్సర్ డబ్బులు ఇచ్చినాడు తేరగా, మీకు బెల్లలు కూడా ఫస్ట్ ఎవరు కొట్టారంటే ఇది బెల్ల టాస్క్ కాదమ్మా, ఇది సర్ఫెక్సల్ టాస్క్. ఇది క్లీన్ చెయ్యకపోతే నెక్స్ట్ రౌండ్కి ఎలాగెళ్తారు? ఫస్ట్ అసలు క్లీన్ చెయ్యాలి కదా, ఫస్ట్ రౌండ్లో క్లీన్ చెయ్యాలి బల్ల. ఆ బల్లే నీకు క్లీన్గా లేవు, మరకలు ఉన్నాయంటే అక్కడే ఓడిపోయినట్టు కదా. తనుజ ఇక్కడ కోపం పడడంలో, తనుజ ఇక్కడ సీరియస్ అవ్వడంలో అర్థం ఉంది. తనుజ తప్పేమీ లేదు. తనుజ ఇక్కడ క్లియర్గా చెప్తుంది స్పాన్సర్ టాస్క్ అయితే ఏంటి, అది టాస్క్ కాదా? అవును నిజమే కదా, స్పాన్సర్ టాస్క్ అయితే ఏంటి, అది టాస్కే కదా. బయట ఆడియన్స్ చూస్తారు కదా ఆ టాస్క్ కూడా, నాగార్జున గారు కూడా చూస్తున్నారు కదా అక్కడ శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పి. సో అక్కడ ఆ టాస్క్లో ఈ తనుజ ఏదైతే టాస్క్, ఇక్కడ బిగ్ బాస్ స్పాన్సర్ టాస్క్ కాదు, మెయిన్ టాస్క్ కాదు, ఏదైనా టాస్కే అంటే వాళ్ళు కూడా గెలాలని ఉంటుంది కదా, వాళ్ళు గెలిస్తే వాళ్ళు కూడా హైలైట్ అవుతారు ఆ ఎపిసోడ్లో అని వాళ్ళకి ఉంటుంది కదా. సో ఇక్కడ తనుజ కరెక్ట్గానే చెప్పింది కదా, మరకల్ని అక్కడ పోగొట్టకుండా నువ్వు ఫస్ట్ వెళ్ళి బెల్ల కొట్టేదంటే ఫస్ట్ బెల్ల కొట్టేస్తారు కదా, ఇక్కడ తుడిచే ఎందుకు అంత కష్టపడి ఒంగుని తొడ్డం అని తనుజ చెప్పింది కరెక్ట్ కదా. కొంచెమైనా ఉండాలమ్మా. దివ్య ఏంటో నాకేంటి అర్థం అవ్వట్లేదు అసలు. మెయిన్ టాస్క్ పర్పసే పక్కన పడిసింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఇక్కడ తనుజ ఏదైతే కరెక్ట్గా భరణి గారితో ఏదైతే మాట్లాడిందో అంతా
తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడ చూసినా న్యూట్రల్గా చూసినా ఎందులో చూసినా తనూజయే రైట్ అనిపిస్తుంది. ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. కావాలని నెగిటివ్ చేయకండి. తనూజ కరెక్టా కాదు నిజం చెప్పండి. సో ఇక్కడ మాత్రం నాకు తనూజది ఎటువంటి మిస్టేక్ అనిపించలేదు. అండ్ బర్నీ గారితో ఇక్కడ తగ్గుపోయినప్పుడు బర్నీ గారు సీరియస్గా వచ్చి ఏదో అతనికి ఏదో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ గురువు గారు నాగబాబు గారు వచ్చి నువ్వు తగువాడట్లేదు అని అంటే ఈ రకంగా తగువాడేయాలంటే కాదమ్మా. ఏంటిది బర్నీ గారు వచ్చి నేను మాట్లాడతాను, నేను ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడతానని చెప్పి ఆ వాగడం అన్న పదం వాడారు. నేను ఎక్కడ పడితే అక్కడ వాగను నేను అని అనిసానంటే అక్కడ ఫస్ట్ వాగడం అన్న పదం తెచ్చిందే బర్నీ గారు. ఏంటిది క్లియర్గా ఇక్కడ తనూజ మిస్టేక్ లేదని తెలిసింది, కానీ ప్రోమో మాత్రం తనూజకి నెగిటివ్గా కట్ చేస్తున్నారు. ఎందుకు ఈ అన్యాయం తనూజకి అస్సలు నచ్చలే నాకు. సో మీ అంతమందికి ఇలా అనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం భయ్య. కళ్యాణ్కి బిగ్ బాస్ టీమ్ స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తుందా? అసలు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ ట్రీట్మెంట్ దేనికి? మీరు అందరూ ఒకటే చెప్తున్నాను, ఈ బిగ్ బాస్ టీము నాగార్జున గారికి చెప్తారు. నాగార్జున గారు హోస్ట్ అక్కడ నిలబడతారు. మనకు కనిపించే వ్యక్తి వినిపించే వ్యక్తి ఒకరు ఉండాలి, మెయిన్ పర్సన్ ఒకరు ఉండాలి, వాళ్ళనే హోస్ట్ అంటాం మనం. బిగ్ బాస్ టీం పక్కన డైరెక్షన్ టీము వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పమంటే నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పాలి. ఏం కంటెస్టెంట్స్కి ఏం అడగాలో వాళ్ళే చెప్తారు. ఏం అడగమని చెప్తే నాగార్జున గారు అది అడగాలి, అది అడిగి తీరాలి అంతే. సో ఆ రకంగా నాగార్జున గారి చేత అడిగించారు ఈ టీం చేసిన దిక్కుమాల పనుల వల్ల నాగార్జున గారు నవ్వుల పాలు అవుతున్నారు. సో నాగార్జున గారు ఏం చేశారు ఇక్కడ, కళ్యాణ్ నువ్వు బీప్ వర్డ్స్ వాడావు, ఎందుకు అంత కోపం, ఎందుకు అంత అగ్రెషన్ అని ఆయన స్టార్ట్ చేసి కళ్యాణ్ ఏమో నవ్వుతూ సార్ అది అలా కాదు సార్, నాకు 4-5 years అయింది సార్ నాకు కోపం వచ్చి, ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏం అర్థం కాలేదు సార్, ఏదో అలాగ అయిపోయింది సార్ అని అనేసి ఇలా నవ్వుతూ చెప్తాడు. అరే బీప్ వర్డ్స్ అని చెప్పి నాగార్జున గారే చెప్పిన తర్వాత నువ్వు బీప్ వర్డ్స్ దేనికి వాడావు, ఎందుకు వాడావు, ఎవరి కోసం వాడావు, ఎవరి మీద అన్నావు, దేనికి అన్నావు, నేను వీడియో ప్లే చేస్తాను అది ఇది అని చెప్పాలి కదా. అవేటి అడగకుండా కళ్యాణ్ అగ్రెషన్ వద్దు కళ్యాణ్, అగ్రెషన్ ఉంటే మనకే డేంజర్, ఓకేనా సిడౌన్, అంతేనా అరే స్ట్రిక్ట్గా ఒక పాయింట్ అడగలేదు, ఏం చేయలేదు, దీనికే వీళ్ళు చేసిన ఈ దిక్కుమాల పనుల వల్ల బయట రివ్యూర్స్ కానీ మేమర్స్ కానీ అందరూ ఒకటే పట్టుకున్నారు. ఏమని కళ్యాణ్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఎవరికైనా అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? వాళ్ళు చేసిన పనికిమాల పనులు ఏం అడిగేస్తే ఏమైంది, ఒకసారి చెప్పి కూర్చుంటాడు కదా, దానికి ఏమైంది? తప్పు ఒప్పుకున్నాడే కదా, ఎప్పుడైనా పైకి నిలబడతాడు, తప్పు ఒప్పుకుంటాడు అంతే. స్ట్రిక్ట్గా అడగకుండా మీరు ఏదో జోక్గా ఫ్రెండ్షిప్ లాగా అడుగుతూ కూర్చుంటే ఏముంటుంది దానికి చెప్పండి, నాకు అర్థం కాదు. దీన్ని స్పెషల్ ట్రీట్మెంట్ అని అంటాడు, ఎవడైనా స్పెషల్ ట్రీట్మెంట్ అంటాడు. నాకు అస్సలు నచ్చలే. ఎందుకు అంత విధంగా అలా కళ్యాణ్కి ఇప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని పేరు తెప్పిస్తున్నారు కళ్యాణ్కి, ఎందుకు? సో నాకైతే ఆ విషయంలో నాకు స్ట్రిక్ట్గా అడగాల్సింది అనిపిస్తుంది. బీప్ వర్డ్స్ పేరు ఎత్తారా అయితే అడగండి, బీప్ వర్డ్స్ ఎందుకు వాడో, ఎవరి కోసం వాడో, దేనికోసం వాడో, నీకు బీప్ వర్డ్స్ వాడే హక్కు ఎవరు ఇచ్చారు బిగ్ బాస్లో, అలాంటి పనికిరావు అని చెప్పి ఏదో పనిష్మెంట్ ఇవ్వండి, తీసుకుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ బ్యాడ్ అవుతున్నాడు వీళ్ళు చేసిన ఈ పెంట పని వల్ల, ఏదో బిగ్ బాస్ టీం కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగే పోట్రీ అవుతుంది బయట. సో ఇప్పుడు అదంతా పక్కన పెడితే సంజన గారి టాపిక్ దగ్గరకు వద్దాం భయ్య. సంజన గారి మ్యాటర్ ఏంటంటే 20-30 నిమిషాలు సాగదీశారు. సంజన గారు చెప్తున్నాను భయ్య, ఆవిడ ఈరోజు బిగ్ బాస్ టీంకి చల్లమని ఒక్కటిచ్చారు లెంపకాయ. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఏదో పెద్ద ఊహించుకొని ఆవిడని నించోబెట్టి కడిగేసి దుమ్ము దులిపేసి గేట్లు తీసి గెట్ అవుట్ అని చెప్దాం అనుకున్నారు. కానీ తిరగేసి ఏమైంది, సంజన రాక్స్, బిగ్ బాస్ టీమ్ షాక్స్ అయిపోయింది. అలాగే అయిపోయింది పరిస్థితి. ఏంట్రా మ్యాటర్ అని అంటే, ఇప్పుడు సంజన గారు నించోబెట్టి ఆవిడ ఆ రోజు నామినేషన్స్ టైంలో రీతుని ఏమన్నారో అది మనం అందరం విన్నాము, అది తప్పని చెప్పాము. నేనే కాదు, అందరు రివ్యూర్స్ చెప్పారు, మేమర్స్ చెప్పారు, అందరూ చెప్పారు. ఓకే, అడగాలనుకున్నారు, అడిగారు, బాగుంది, అడగాలనే మనము కోరుకున్నాము. ఇంక ఎంతకాలం ఈ టార్చరు? అడిగారు, అంతా బాగానే ఉంది. నించోబెట్టి నువ్వు ఇప్పుడు ఆవిడ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే భయ్య, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటారు కదా, ఆవిడికి నిజంగా ఎంత ఉందంటే సారీ చెప్పమన్నా కూడా నేను సారీ చెప్పను, నేను చూసిందే నేను చెప్పాను, నాది తప్పు లేదు. ఆవిడ అదే మాట మీద నించుని ఉన్నారు. అక్కడ గ్రేట్ అసలు. ఆవిడ ఏం చూసారా, ఎందుకురా అంత స్ట్రాంగ్గా నించున్నారు? నేషనల్ టెలివిజన్లో అంత మాట నువ్వు అన్నావు, నువ్వు తప్పు మాట అన్నావు అని చెప్పి హౌస్మేట్ చెప్తున్నారు, హోస్ట్ చెప్తున్నారు, ఆడియన్స్ చెప్తున్నారు, అయినా నేను సారీ చెప్పడానికి రెడీగా లేను, నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంత స్టడీగా నించున్నారే. ఏం చూసారని ఇంతలాగా స్టడీగా ఉన్నారు? నాకు అర్థం కాలే. అరే ఏంట్రా సంజన గారు కొంప తీసి కరెక్ట్గానే మాట్లాడుతున్నారా రీతు అండ్ డిమోన్ గురించి అని అనేసి. రీతు అండ్ డిమోన్ రాత్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు భయ్య, పిచ్చగా ఉంది. సంజన గారు ఈ మాట అనడంలో తప్పే లేదనిపించింది. ఈరోజు ఆవిడ నించున్న స్టాండ్ చూస్తుంటే కరెక్ట్గానే అనిపించింది. కానీ నాకు ఒక్క మాట నచ్చలేదు, ఆ డెడ్ ఫాదర్ అని అనేసి ఎత్తారు కదా, ఆ డెడ్ ఫాదర్ అని ఎత్తడం నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది.
ఈవిడ చెప్తున్నాను కదా, ఈవిడ ప్రతిసారి ఇలా మాటలు వదలడం, మాటలు లూజ్ టంగ్లాగా వదలడం నాకు అస్సలు నచ్చదు. నాకు అసలు ఈవిడ గేమే నచ్చదు, ఈవిడ మాట తీరే నచ్చదు. పర్సనల్ టార్గెట్ చేస్తున్నట్టు అందరినీ గుచ్చి టార్గెట్ చేస్తుంది. ఇలాగే ఉంటుంది ఈవిడ గేమ్. నాకు ఇప్పటికీ సంజన గారి గేమ్ నచ్చిందని నేను చెప్పట్లే, కానీ నిన్న ఆవిడ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో నాగార్జున గారి దగ్గర నెక్స్ట్ లెవెల్ అంతే. నాగార్జున గారు నిజంగా పరువు పోయిందండి అతనిది. నిజంగా చెప్తున్నాను. తలుపు ఫస్ట్ ఏం చేశారు, డోర్ ఓపెన్ చేసి అన్కంఫర్టబుల్ కనిపిస్తే బయటికి పో అన్నారు. సార్ నేను బయటికి పోను సార్, నేను ఇక్కడ ఎంతో కష్టపడి వచ్చాను సార్, ఇక్కడ వరకు ఇక్కడ ఉంటాను సార్, నేను హౌస్లో ఉంటాను సార్ అన్నాను. సరే ఉంటావు కదా, డోర్లు క్లోజ్ చేసి సారీ చెప్పి అమ్మ, నువ్వు రీతుకు సారీ చెప్పాలి, నువ్వు అన్నమాట తప్పు అంటే అయిపోద్ది కదా. లేదు, మేము పరువు పోగొట్టాలి నాగార్జున గారిది, ఇదే టార్గెట్గా పెట్టుకున్నారు బిగ్ బాస్ టీం. అక్కడ ఏం చేశారు, నేను ఉంటాను సార్ అది చెప్పాల్సింది నువ్వు కాదు సంజన, రీతు నువ్వు చెప్పు, సంజన ఉండాలా ఉండద్దంటే సరే రీతు అంటది. సార్ ఆవిడ డెసిజనే సార్ అని సార్ అంటే ఆవిడ డెసిజనా, సరే భరణి, తనుజ, ఇమాన్యుల్, రీతు మీరు డిసైడ్ అయ్యి మీరే సాక్రిఫైస్ చేసి ఆవిడని ఇంతకుముందు ఇంట్లో ఉంచారు కాబట్టి ఇప్పుడు మీరే మళ్ళీ డిసైడ్ చేసి చెప్పండి ఆవిడ ఇంట్లో ఉండాలా వద్దా అంటే వెంటనే సంజన, సార్ ఒక్క నిమిషం సార్ నేను వెళ్ళిపోతాను సార్, వాళ్ళకి మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు వాళ్ళు సాక్రిఫైస్ చేసినందుకే ఇప్పటి వరకు గుచ్చి వదులుతున్నారు, మా వల్లే మీరు ఇంట్లో ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళకే నేను వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది, గుచ్చి వదులుతారు, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను సార్, నన్ను దయచేసి నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు, బట్ నేను వెళ్ళిపోతానని చెప్పి ఆవిడ చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్ అంతే. అరే ఎందుకురా ఆవిడకి అంత టార్చర్, ఎందుకు అడిగారు, డోర్లు క్లోజ్ చేసి సారీ చెప్పామా రీతు, కానీ నాగార్జున గారే డిసైడ్ చేసి చెప్పేస్తే నాగార్జున గారు సారీ చెప్పమంటే ఖచ్చితంగా చెప్తుంది ఆవిడ, ఖచ్చితంగా చెప్తుంది. కానీ నాగార్జున గారు అడగకుండా నేను భరణి చేతిలో పెడతాను, నేను తనూజ చేతిలో పెడతాను, ఏంటి సంజన గారు మ్యాటర్ వచ్చిన టైం ప్రతిసారి హౌస్ మేట్స్ చేతిలో పెట్టేస్తున్నారు డెసిజన్. మరి ఇంకా హోస్ట్ ఎందుకు ఉన్నట్టు, వచ్చేలా పేజీలు చింపడానిక, అన్నేసి లక్షలు ఇచ్చి వారానికి అన్నేసి లక్షలు ఇచ్చి అక్కడ నుంచి పెట్టింది, వచ్చేలా పేజీలు చింపి పడడానికి ఇంతేనా హోస్టింగ్? మన తెలుగు బిగ్ బాస్ కర్మరా నాయన కర్మ. హిందీ బిగ్ బాస్లో ఎలా ఉంటుంది సల్మాన్ ఖాన్ గారు హోస్టింగ్ గట్రా చూస్తే వణుకు పడుతుంది కంటెస్టెంట్స్కి. ఇక్కడ ఏంట్రా అంటే పేపర్లు చింపేసి ఇంతే. నిజం చెప్తున్నాను భయ్య, నాకు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, కానీ హోస్టింగ్ అయితే అస్సలు బాగాలేదు భయ్య, అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇక నాగార్జున గారు పరువు పోవడం తప్ప ఏమీ లేదు. సో నాకైతే చాలా చిరాకు వేసింది, సంజన గారికి మెంటల్ ప్రెషర్ పెడుతున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎంతమందికి వెళ్ళి కనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. సంజన గారు డెసిజన్ తీసుకుంటారు, భరణి వాళ్ళు, తనుజ వాళ్ళు, ఇమాన్యుల్ వీళ్ళు డెసిజన్ తీసుకుంటారని అనేసారంటే వాళ్ళు వెళ్ళి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళు ఒక పెదరాయిళ్ళు అనమాట, వాళ్ళు కూర్చొని సారీ చెప్పేస్తే వదిలేద్దాం అని చెప్పి అన్నట్టు మాట్లాడి సంజన గారు సారీ చెప్పాలి సార్ అని చెప్పి అంటే ఇప్పుడు కూడా నేను సారీ చెప్పను సార్, నేను మాట్లాడింది తప్పే సార్, నేను బయటికి వెళ్ళిపోతాను సార్, నన్ను బయటికి పంపించండి అని ఆవిడ అలాగే పట్టుబట్టి కూర్చున్నారు. నాగార్జున గారు ఏమో వద్దమ్మా బయటికి వెళ్ళకమ్మా అని చెప్పి బతిమలాడుతున్నట్టే అనిపించింది. అక్కడ అలా జరగలేదు, బట్ అలాగే జరుగుతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో నాకైతే అలాగే అనిపించింది. ఎందుకు మీరే తలుపులు తీసి ఎందుకు మీరే బయటకు పొమ్మని, తర్వాత ఆవిడే బయటకు వెళ్ళిపోతానంటే వద్దు ప్లీజ్ వద్దు అని బతిమలాడినట్టు అయిపోయింది నాగార్జున గారి పరిస్థితి. ఆవిడికి తీసుకున్నంత క్లాస్ కూడా కళ్యాణ్కి తీసుకోలేదు అనిపించింది. ఎందుకు అంత నవ్వుతూ మాట్లాడి ఎందుకు కళ్యాణ్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కళ్యాణ్ కొత్త ముద్దు బిడ్డ అని పేర్లు ఎందుకు తెప్పిస్తున్నారు కళ్యాణ్కి, నాకు నచ్చలే. కళ్యాణ్ బీవర్డ్స్ వాడారని మీరంటే మీరే ఆ టాపిక్ రేస్ అయిపోతే ఇంకెవరు అడుగుతారు, ఇంక దేనికి వీకెండ్ వెయిట్ చేయడం, శనివారం ఎప్పుడు వస్తుందా, నాగార్జున గారు ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు దుమ్ము దులిపేస్తారా అని దేనికి ఎదురు చూడడం, టైం వేస్ట్. తనుజ గారికి ఏమో కావాలని నెగిటివ్ చేస్తారు, కళ్యాణ్కి ఏమో అవసరం లేకపోయినా స్పెషల్ ట్రీట్మెంట్లు ఇస్తారు. కళ్యాణ్కి ఆల్రెడీ రావాల్సిన పేరు వచ్చింది, రావాల్సిన ఎలివేషన్స్ వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఇక్కడ బీప్ వర్డ్స్ మీరు టాపిక్ చెప్పి కళ్యాణ్ని తిట్టినంత మాత్రాన్ని కళ్యాణ్ పేరు పోదు, కళ్యాణ్ మీరు తిట్టినంత మాత్రాన్ని కళ్యాణ్ ఒక్కసారిగా పడిపోడు. ఏదో కళ్యాణ్ కావాలని విన్నర్ చేస్తున్నట్టు ఇలాంటి ప్రవర్తనలు అవసరమా? సో నాకైతే అస్సలు చాలా చిరాకు వేసింది భయ్య. మీకు ఎంతమందికి అలా అనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం జెన్యున్గా చెప్తున్నాను ఇలాగే అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే డీమాన్ పవన్ది రీతుది మాట్లాడాలి భయ్య. ఇక్కడ ఎంతమందికి డీమాన్ పవన్ది రీతుది రోత అని అనిపిస్తుందో జెన్యున్గా కామెంట్ చేయండి. వీళ్ళ గురించి నేను లాస్ట్లో ఒకసారి చెప్దాం అనుకున్నాను, అదే చేస్తున్నాను అనమాట. అస్సలు నచ్చట్లేదు నాకు వీళ్ళిద్దరిది ప్రవర్తన. ఇంక ఇప్పుడు నచ్చడం ఏంటి నచ్చకపోవడం ఏంటి, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి వీళ్ళు ఫేక్ అసలు. మొత్తానికైతే నిన్న ఎపిసోడ్లో ఇవే మెయిన్ పాయింట్స్. మెయిన్ హైలైట్ మాత్రం సంజన గారే. ఆవిడని చూసిన తర్వాత అబ్బా ఏమైనా రివర్స్లో అటాక్ ఇచ్చిందా బిగ్ బాస్ టీమ్కి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆవిడ కొన్ని పాయింట్లు ఎత్తినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం నాకు నచ్చవు.
ఇది మాత్రం 100% జెన్యున్, కరెక్ట్గా చెప్తున్నాను. నాకైతే ఆ మాటలు మాత్రం నచ్చవు. మీకేమనిపిస్తుంది అసలు? సంజన గారికి చూసిన తర్వాత ఏమనిపించింది? నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది? కళ్యాణ్కి బిగ్ బాస్ టీం కావాలనే సపోర్ట్ చేస్తుందా? అలాంటి ఫీలింగ్ మీకు వచ్చిందా? కింద కామెంట్ చేయండి. అంతేకాదు తనుజకు అన్యాయం జరిగిందని నేను చెప్పిన పాయింట్లో కరెక్ట్గానే ఉందా లేదా అది మీరు జెన్యున్గా కామెంట్ చేసి చెప్పాలి. అది మాత్రం చెప్పాల్సిందే. తర్వాత ఒక్క పాయింట్ మిస్ చేశాను భయ్య. ఏంటంటే రాసుకోలేదు కదా, అది తలనొప్పి. డీమన్ పవన్ ఎంత ఇదిలా ప్రవర్తించాడంటే కళ్యాణ్కి నిన్న బీప్ వర్డ్స్ అడగకపోవడం కళ్యాణ్కి ఎంత బ్యాడ్ అయ్యిందో లేదో లేదు నాకు తెలియదు, కానీ ఒక అంతటి నిన్న కళ్యాణ్కి గుడ్ ఎపిసోడే. ఎందుకురా అంటే డీమన్ పవన్ నించోబెట్టి, అంటే రీతుని నించోబెట్టి నువ్వు ఎందుకు మధ్యలో దూరం అని చెప్పి నాగార్జున గారు అడిగారు కదా. నాగార్జున గారు అడిగిన తర్వాత డీమన్ పవన్ అక్కడ ఏం చెప్తాడు? నువ్వు ఎందుకు అడగలేదు, నువ్వు ఎప్పుడు గొంతెత్తుతావు, నువ్వు మాట్లాడవా అని చెప్పేసి నాగార్జున గారు ఇక్కడ క్లియర్గా డీమన్ పవన్ అడిగిన విధానం అయితే సూపర్. ఎందుకంటే డీమన్ పవన్ ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకోడు, ఎప్పుడు మాట్లాడు. సో అక్కడ ఏమంటే వీడియో ప్లే చేశారు. కళ్యాణ్ ఆ రోజు గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతుకి, సుమన్కి, డీమాన్కి చెప్తున్నాడు, మీరు అందరూ జాగ్రత్తగా వినండి, మనం ఎవ్వరు వెళ్ళినా సరే మాన్స్టర్లోకి మనం బ్లూ టీమ్కే లాస్ట్ వరకు సపోర్ట్ చేసి ఆడాలి అంటే డీమాన్ క్లియర్గా ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఎమాన్యుయల్తో డీల్ కుదుర్చుకోవడం అన్నది ఎంతమందికి చిరాకేసిందో కింద కామెంట్ చేయండి. అరే నువ్వు ఇక్కడ ఓకే చెప్పి నువ్వు మళ్ళీ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసి ఆడదాం అనుకున్నానని చెప్పి రెడ్ టీంలో ఉన్న ఇమాన్యుయల్కి నువ్వు ఎలా డీల్ కుదుర్చుకుంటావు, లేకపోతే డీల్ కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తావు? ఇది ఎక్కడ గేము? ఇదేం గేము? రీతు 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 భజన చేసుకొని, రీతు అనుకొని, రీతుకి త్యాగాలు చేసుకొని, రీతుకి త్యాగాలు చేసుకోవడానికే డీమన్ పవన్ వెళ్ళినట్టు ఉన్నాడు బిగ్ బాస్కి. ఏంటో చాలా చిరాకేసింది. సో ఎంతమందికి అలా కనిపిస్తుంది జెన్యున్ కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ సీన్ చూసిన తర్వాత నాకే కోపం వస్తే, అక్కడ కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు, కళ్యాణ్ కాపర్ రాదా, కళ్యాణ్ కాపర్ అవడాలి అర్థం ఖచ్చితంగా ఉంది, అంతే కదా. ఇక్కడ ఇంత క్లియర్గా నువ్వు బ్లూ టీమ్కి సపోర్ట్ చేయాలంటే ఓకే కొట్టినాడువి, ఓకే చెప్పినాడువి, మరి రెడ్ టీమ్కి సపోర్ట్ చేస్తే ఎవరికైనా మండుతుంది. సో ఇక్కడ కళ్యాణ్కి ఒక అంతటా గుడ్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలామంది ఏ ట్రోల్ చేస్తున్నారు తెలుసా? నాగార్జున గారు రావడం అందరికీ హౌస్మేట్స్కి అందరికీ హాయ్ చెప్పిన తర్వాత కళ్యాణ్ నువ్వు టాస్క్ చాలా బాగాడు, నాకు సెల్యూట్ ఎలా చేయాలో నేర్పించు అని చెప్పి ఆడడం. కళ్యాణ్ సెల్యూట్ చేస్తే నాగార్జున కూడా తిరిగి సెల్యూట్ చేయడం. ఇదంతా ఎలా ఉందంటే ఏదో కళ్యాణ్కి కావాలని ముద్దుపెట్టలాగా ట్రీట్ చేసి కావాలనే కళ్యాణ్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. జనాలు అందరూ అండంలో తప్పు లేదు, బయట చాలా మంది అంటున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్కి చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్కి చూడండి ఎంత సపోర్ట్ చేస్తారు. ఇదే గోల, ఇదే భజన. కళ్యాణ్ విన్నర్ చేసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారంట బీబీ టీము. ఇలాగే అంటున్నారు బయట చాలా మంది. వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారో లేదో పక్కన పెడితే కళ్యాణ్కి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది నిన్న సాటర్డే ఎపిసోడ్లో. మీకు ఎంతమందికి అలా అనిపించిందో జెన్యూన్గా చెప్పండి భయ్యా. మనకి ఎందుకు చెప్పండి, వాళ్ళు కప్పు కొట్టుకుంటారు, 50 లక్షలు పట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, హ్యాపీగా ఉంటారు. మనం ఎందుకు చెప్పండి ఇక్కడ కొట్టుకొని తిట్టుకోవడం? మీరు జెన్యూన్గా ఉండండి. మీరు కళ్యాణ్ ఫ్యానే, నేను ఒప్పుకుంటా, కరెక్టే, కానీ నన్ను తిట్టొద్దు. ఎందుకంటే నిన్న కళ్యాణ్కి స్పెషల్ ట్రీట్మెంట్ బిగ్ బాస్ ఇచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది, ఒప్పుకోండి. సో అంతే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్. నా పాయింట్లు అయితే నేను వివరంగా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. రాసుకోకుండా చెప్పినోడు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేడు భయ్యా. సో నేను క్లియర్గానే నా పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను, లేకుండా. మీకేమనిపించిందో జెన్యూన్గా కామెంట్ చేయండి. అండ్ నా పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇంకోటి లేదు. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.